దేవుడు సాక్షి. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశవృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం కుల విద్యగా వాళ్ళ ఇంట ఉంటున్నది. గోవిందప్పకు ఒక చెల్లెలుండేది. ఆమెకు ఒక కొడుకుండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరికి పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడు పుటక చేతనే మంచి దొంగ. అందుచేత వాడికి గోవిందప్ప దగ్గర చోర విద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలవాడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళ్తూ వచ్చాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్ళారు. వాళ్ళ గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఇంట దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఆ న్యాయాధికారి ఒక రకం మనిషి. ఆయనకు పిల్లలు లేరు. అయినా ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి గాని ఇంటికి రాడు. ఈ సంగతి తెలుసుకున్న గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామనుకుని న్యాయాధికారి ఇంట ప్రవేశించారు. నాకు ఆకలి దహించకపోతోంది. నేను తినడానికి ఏదన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మిద్ది మీదికి వెళ్ళి డబ్బు దశకము తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను. నువ్వే ముందు వస్తే కూడా అక్కడే ఉండు. ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరదాం అన్నాడు గోవిందప్ప. తర్వాత గోవిందప్ప మిద్ది మీదికి వెళ్ళాడు. దేవుడు లోపల ప్రవేశించాడు. వీధి వాకిలి దగ్గరగా వేసి ఉంది. దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి భార్య వంట ఇంటో కొంగుపరుచుకొని కొనుకు తీస్తోంది. పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. అసలు సంగతి ఏమిటంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు పరమాన్నము, లెక్కగా 8 దోశలతో తినటానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుం వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండటం చేత ఆమెకు నిద్ర పట్టింది. దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చడి నంచుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు కమ్మగా ఉన్నాయి. పచ్చడి పసందుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. అయిపోయాయి గాని ఉంటే ఇంకా తినేవాడే. తర్వాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి మొత్తం అంతా తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలా ఉంది. అటువంటి పాయసం వాడు అన్నాడు తాగి ఎరగడు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారిని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా వీధి వాకిలి దబదబా తట్టిన చప్పుడు, తలుపు తలుపు అన్న పిలుపు వినిపించాయి. ఆ పిలుపుకి ఇంటావిడ చివాలన లేచి వచ్చే వచ్చే అంటూ అవతలికి వెళ్ళింది. ఆ వచ్చిన వాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు. ఈడిపోవడానికి దారి లేక దేవుడు చటుక్కున అటక ఎక్కి కూర్చున్నాడు. వాడు ఊహించినట్టుగానే ఇంటి ఆయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతోంది అన్నాడు. ఎప్పుడనగా సిద్ధమైంది, మీరెప్పుడొస్తారా అని చూస్తున్నాను అంటూ ఇంటి ఆవిడ దేవుడి మందిరం కేసి చూసింది. ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి. అయ్యయ్యో, నేను చేసిన పలహారం ఏమైంది అన్నదామె ఆదుర్దాగా. ఏమవుతుంది, ఆకలేసి నేను వచ్చిందాకా ఆగలేక నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే ఖాళీ గిన్నెలు ఉండటం చూసి ఆయనకు మండింది. నేనా? మీరు తినకుండా ఏనాడన్నా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది భార్య. నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలు ఇక్కడికి ఎవరొస్తారు అన్నాడు భర్త కోపంగా. నాకు కాస్త కొనుకు పట్టింది. ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహశుద్ధి చేస్తే గాని నువ్వు నిజం చెప్పవు. చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను అంటూ భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు.
ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో, ఆవిడ నిజమే చెప్పింది. నేనే దేవుణ్ణి. నేను మీ ఇద్దరి పలహారము తినేశాను. ఆవిడనెందుకు నిష్కారణంగా కొట్టడం అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయట నుంచి దేవుడు అని చిన్నగా పిలుపు వినిపించింది. ఓయ్ వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్ది మీద అంతా వెతికినా దొంగిలించడానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినిపించాయి. దగ్గరికి వచ్చి వింటే దేవుడు అనే మాట కూడా వినిపించింది. తర్వాత దేవుడి గొంతు కూడా వినిపించింది. తన మేనల్లుడి ఇంటి వాళ్ళకి దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నానని చెప్పటం విని అతనికి మరింత ఆశ్చర్యమయ్యింది. తర్వాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసిందంతా విని, దొంగవంటే దొంగవురా, దొంగతనం చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు అని గోవిందప్ప మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య, అయ్యో అలా చూస్తూ నిలబడ్డారేమిటండి, వాడు దొంగలాగుంది, పట్టుకోండి అన్నది. అప్పుడు న్యాయాధికారి గబగబా బయటికి పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్తలు దానితోనే తృప్తి పడవలసి వచ్చింది. కథ సమాప్తం. ఇల్లు పట్టిన భూతం. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరిని పెద్ద స్థలంలో చిన్న పూరి ఇల్లు కట్టుకుని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు తన ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళును. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి సద్ది అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. దగ్గరలోనే బావి కూడా ఉన్నది. మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకుని చెంబుతో నీళ్లు తెచ్చుకుని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మ రాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ ఉండిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు అది ఆ మర్రి చెట్టును చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటాన అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము నెత్తురు తప్ప రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకుని మల్లయ్య ఆదారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడ మనిషి కూర్చుని ఏడుస్తూ ఉండటం కనిపించింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమీ ఇవ్వలేను, కానీ కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావలసింది కూడా అదే గనక, బాబు నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి, చేతగాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను, ఎందుకైనా మంచిది ముందే చెబుతున్నాను అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేమిటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది.
మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకు అన్ని పనులలోనూ సహాయం చేసేది. దయ్యమ్మ రావడంతో మల్లయ్యకు అతని భార్యకు కూడా బోలెడంత విశ్రాంతి దొరికింది. ఆమెను అందరూ ఆదరంతో చూసేవారు. అలా కొంతకాలం గడిచింది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగలు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతోంది. అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీ దయ్యమ్మ అన్నది. దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చాప మీద పడుకుని ఉండి చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకుని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దయ్యమ్మ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటారా అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమగాని కలగాని అయి ఉంటుందన్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉంది. తాను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకునే ఉంది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపటానికి మల్లయ్య ఒక ఎత్తు ఎత్తాడు. ఆయన దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉంది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహరీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి దానికి ఇటుకలు చేసి కాల్చి ఒంటరికి ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతటా పాతి తోట తయారు చేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రోడి కావటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మని ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికి ఏ అపకారమూ చేయటం లేదు, నిజమే. కానీ అటువంటి మనిషి ఇంట ఉండటం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దయ్యాన్ని వెళ్ళగొడతావా లేక నువ్వే ఊరు విడిచిపోతావా అని అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మోగుతున్నారు. ధైర్యం గల వాళ్ళు దయ్యమ్మను చూడటానికి లోపలికి కూడా వస్తున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబం అంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ దయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకురా అని అడిగాడు. ఏం నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకుని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే. ఆ తర్వాత దయ్యమ్మను ఎవ్వరూ చూడలేదు. కథ సమాప్తం. అరేబియా కథ. ఖలీఫాల సొత్తు. ఖలీఫా హారూన్ అల్ రషీద్ మనవడైన అల్ ముతసిద్ బిల్లా అనే ఆయన 6వ ఖలీఫాగా బాగ్దాదు నగరాన్ని పరిపాలించిన కాలంలో ఒక సంఘటన జరిగింది. ఒకనాడు ఖలీఫా తన ఆంతరంగికుడైన హమ్దూన్తో సహా మారువేషంలో నగరమంతా తిరుగుతూ ఒక పాలరాతి ఆసనంపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకెదురుగా ఒక తోట మధ్య కనపడకుండా ఉన్న ఒక అందమైన భవనము కనిపించాయి. ఖలీఫా బుద్ధి నిశితమైనది. అందుచేత ఆయన ఆ ఇల్లు గలవాడి అభిరుచులు బుద్ధి దొడ్డవి అని గ్రహించాడు. అంతలోనే ఆ ఇంటికి చెందిన 2 నౌకరు కుర్రవాళ్ళు తమలో తాము అనుకుంటున్న మాటలు ఖలీఫా చెవిన పడ్డాయి. ఇవాళ అయ్యగారికి అన్నం సహించదు, ఆయన పంక్తిన భోజనం చెయ్యటానికి ఒక్క అతిథి అయినా రాలేదు అని ఒక కుర్రవాడు అన్నాడు. ఎవరైనా తోట చూడటానికి వచ్చినా ఎంతో బాగుండును అని రెండోవాడన్నాడు. ఈ మాటలు విని ఖలీఫా తన అనుచరుడితో, విన్నావా హమ్దూన్, అస్తమానం అతిథుల కోసం అలమటించే ఈ పెద్ద మనిషి చాలా విచిత్రమైన వ్యక్తి కాదు అన్నాడు.
అటువంటి మనిషి పరిచయం తప్పక సంపాదించదగినదే అన్నాడు హమ్దూన్. అతను ఖలీఫా అనుమతితో ఆ కుర్రాళ్లను సమీపించి, ఇద్దరు దూరదేశపు వర్తకులు దర్శనానికి వచ్చారని మీ యజమానితో చెప్పండి అన్నాడు. కుర్రాళ్ళు పరమానందంతో పరిగెత్తిపోయారు. కొద్దిసేపటికల్లా ఆ ఇల్లు గలవాడు వచ్చి మారువేషాలలో ఉన్న ఖలీఫాకు ఆయన ఆంతరంగికుడికి స్వాగతం తెలిపి లోపలికి తీసుకుపోయాడు. వారికి చక్కని భోజనము, మేలైన పానీయాలు లభించాయి. ఈ ఆతిథ్యంతో హమ్దూన్ పరవశుడై పాటలు పాడాడు. కానీ ఖలీఫా మొహంలో చిరునవ్వు చెందటానికి మారుగా తీవ్రమైన కోపం కనిపించనారంభించింది. ఆయన ఇంటి యజమానిని ఎవరిబోయ్ నీవు అని కఠినంగా కోపంగా ప్రశ్నించాడు. నన్ను అబూ అల్ హసన్ అలీ ఇబిన్ అహ్మద్ అంటారు అన్నాడు గృహస్థు. నేనెవరో నీకు తెలుసా అని ఖలీఫా అహ్మద్ని అడిగాడు. క్షమించాలి, నాకు తమ పరిచయ భాగ్యం లేదు అన్నాడు అహ్మద్. అంతలోనే హమ్దూన్ కలగజేసుకుని ఖలీఫాను అతనికి ఎరుకపరిచాడు. అహ్మద్ ఖలీఫా కాళ్లపై పడి, నేను నేరక ఏ అపచారమైనా చేసి ఉంటే ప్రభువులు మన్నించాలి. నా ఆతిథ్యంలో అమర్యాద గాని అశ్రద్ధ గాని కనపరిచానేమో అన్నాడు. అలాంటిదేమీ లేదు, నీ ఆతిథ్యం రాజోచితంగా ఉన్నది, అందులో ఏ వంకా లేదు అన్నాడు ఖలీఫా. అయితే ఈ దాసుడి వల్ల జరిగిన అపచారమేమిటో చెప్పండి అన్నాడు అహ్మద్. నీ ఇంట గల వస్తువుల మీద, నీ బట్టల మీద మా తాతగారైన ఖలీఫా అల్లా చిహ్నాలున్నాయి. ఇది ఎలా సాధ్యమయ్యింది? మా పూర్వీకుల ఆస్తి కొల్లగొట్ట సాహసించావా? సంజాయిషి చెప్పలేకపోతే నీ ప్రాణం దక్కదు సుమా అన్నాడు ఖలీఫా. ఈ మాటలకు అహ్మద్ చిరునవ్వు నవ్వాడు. అతని మనసు స్థిమితపడింది. నా కథ చెబుతాను ఆలకించండి అంటూ అతను చెప్పనారంభించాడు. గొప్ప వంశంలో పుట్టినవాడు కానప్పటికీ మా తండ్రి గారు ఆయన కాలంలో బాగ్దాదులోని వర్తకులందరిలోకి గొప్ప ధనికుడు, గౌరవం పొందినవాడు. ఆయనకు నగరం అన్ని మూలలా దుకాణాలుండేవి. ఆయన ఆస్తికి నేను వారసుని అయ్యాక ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తూ, నేను ఆనందం పొందుతూ, నా ఆప్తమిత్రులకు ఆనందం చేకూరుస్తూ, ఒడిదుడుకులు లేని ప్రశాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను. ఇలా ఉండగా ఒకనాడు నేను ఒక దుకాణం ముందు కూర్చుని ఉన్న సమయంలో ఒక చక్కని ఆడపిల్ల దుకాణం బయట నిలబడి, అబూ అల్ హసన్ ఇబన్ అహ్మద్ దుకాణం ఇదేనా అని అడిగింది. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఆ పిల్లను చూస్తూనే నాకు ప్రేమ పుట్టుకొచ్చింది. నేనే అహ్మద్నని, అది నా దుకాణమేనని నేను చెప్పిన మీదట ఆమె లోపలికి వచ్చి కూర్చుని, నాకు 300 దీనారాలు కావాలి, మీ గుమాస్తాను ఎంచి ఇవ్వమనండి అని ఆజ్ఞాపించింది. నా ఆజ్ఞ ప్రకారం నా షరాబు ఆమెకు ధనం ఇచ్చాడు. ఆ ధనం తీసుకుని వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండా ఆమె టీవీగా తన దారిన వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఏ పేర ఖాతా రాయమన్నారు అని షరాబు నన్ను అడిగాడు. నాకు మటుకేం తెలుసు, ఖాతా పుస్తకాలలో అప్సరసల పేర్లుంటాయా అని ఎదురు అడిగాను. మా షరాబు అంతటితో పోనివ్వక ఆమె వెనకాల పరిగెత్తి వెళ్ళి ఆమె పేరు అడిగి ఆమె చేత మొహం పగిలేటట్టు కొట్టించుకుని బెక్క మొహంతో తిరిగి వచ్చాడు. ఆ రోజల్లా ఆమెనే తలుచుకుంటూ గడిపాను. మర్నాడు ఆమె ఏమీ జరగనట్టు నవ్వుతూ మళ్ళీ మా దుకాణానికి వచ్చి నన్ను చూస్తూనే, నిన్న మీకు మంచి టోకరా ఇచ్చాననుకున్నారు కాదు అన్నది. దేవుడి సాక్షిగా నేను అలా అనుకోలేదు. నీ సొత్తే నీవు తీసుకుపోయావు. ఈ దుకాణం నీది, నేను కూడా నీ సొత్తే అన్నాను. అలా అయితే నాకు 500 దీనారాలు కావాలి అన్నదాన్ని. ఆమెకు కోరిన ధనం ఇచ్చాను. దాన్ని తీసుకుని ఆమె మాటా పరుపు లేకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఆమె దుకాణానికి వచ్చి వెలగల రత్నాలు పరిచి ఉన్న మొఖమల్ గుడ్డకేసి వేలు చూపింది. రత్నాలతో సహా ఆ మొఖమల్ గుడ్డను ఆమెకిచ్చేశాను. ఇలా 3 రోజులు జరిగాక ఇక నాకు చేతులు కట్టుకుని కూర్చోవటం భావ్యం కాదనిపించింది. మా షరాబులాగా ఆమె చేత మొహం పగలగొట్టించుకోవటానికి కూడా నేను సిద్ధమయ్యాను. అందుచేత ఈసారి నేను ఆమె వెనకనే బయలుదేరాను. త్వరలోనే ఆమె టిగ్రిస్ నదిని చేరి ఒక చిన్న తెప్పలో నది దాటి మీ తాతగారి భవనం ప్రవేశించింది. ఆమెను సాధించటం ఎంత దుర్లభమో నాకు అర్థమయ్యింది. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో, నేనొక పిల్లను మనస్ఫూర్తిగా ప్రేమించానని, ఆమె ఖలీఫా గారి దివాణానికి చెందినదని, అయినా ఆమెను పెళ్లాడటానికి
శాయశక్తిలా యత్నించబోతున్నానని చెప్పాను. సుఖాన ఉన్న ప్రాణాన్ని నిష్కారణంగా ఎందుకు కష్టపెట్టుకుంటావు? ఆ అమ్మాయి ప్రసక్తి మానుకో అన్నది అమ్మ. అమ్మా, రాసిపెట్టి ఉన్నది జరగకుండా ఉంటుందా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అన్నాను. మర్నాడు ఉదయం నేను మా నగల దుకాణంలో ఉండగా నా పచారీ వ్యాపారం చూసే ముసలాయన వచ్చాడు. మా తండ్రికి ఆయన అంటే ఎంతో గురి. ఆయన నన్ను చూడగానే జబ్బు పడ్డానని అనుకున్నాడు. ప్రేమ తప్ప మరొక రోగమేమీ లేదని ఆయనతో జరిగినదంతా చెప్పాను. ఆయన అంతా విని, పెద్ద చిక్కే. అయినా ఖలీఫా దివాణంలో నాకు తెలిసిన దర్జీ ఉన్నాడు. అతను దివాణం నౌకర్లకు బట్టలు కొడతాడు. అతన్ని నీకు పరిచయం చేస్తాను. అతనికి ఏదైనా పని కల్పించి దండిగా డబ్బిస్తే నీకేదో విధంగా సహాయపడవచ్చు అన్నాడు. ఆయన నన్ను రాజప్రాంగణంలో దర్జీ ఉండే ఇంటికి తీసుకుపోయాడు. నేను పని పెట్టుకుని నా అంగీ జేబు చించుకుని కుట్టమని దర్జీకి ఇచ్చాను. అతను కుట్టు తెలియకుండా కుట్టేశాడు. నేను అతని చేతిలో 10 బంగారు దేనారాలు ఉంచాను. దర్జీ నాకేసి వింతగా చూసి, బాబూ, మీ ప్రవర్తన వింతగా ఉందే అన్నాడు. దివాణంలో ఉండే ఒకానొక పిల్ల నా మనస్సు దొంగిలించిందని, ఆమె పేరు కూడా నాకు తెలియదని చెప్పి ఆమెను వర్ణించాను. అంతా విని దర్జీ, మీరు చెప్పే పిల్ల తప్పక మోతి అయి ఉంటుంది. ఖలీఫా గారు ఆమె చేత పాటలు పాడిస్తూ ఉంటారు అన్నాడు. అంతలోనే దర్జీ దుకాణం కేసి ఒక నౌకరు కుర్రాడు వస్తూ కనిపించాడు. ఆ వచ్చేవాడు మోతీ నౌకరేనని దర్జీ చెప్పాడు. కుర్రాడు లోపలికి వచ్చి గోడలకు తగిలించి ఉండే ఉడుపులలో ఒక చొక్కా చూసి దాని ధర ఎంత అని దర్జీని అడిగాడు. నేను ఆ చొక్కా తీసి వాడి చేతికిచ్చి, తీసుకో, దీని ధర అది వరకే దర్జీకి ముట్టింది అన్నాను. ఆ కుర్రాడు నాకేసి చూసి కొంటిగా నవ్వి చేయి పట్టుకుని నన్ను ఎడంగా తీసుకుపోయి, మీరు అబూ అల్ హసన్ ఇబన్ అహ్మద్ గారా అన్నాడు. అరే, నీకెలా తెలిసింది అన్నాను. తెలియకుండా ఎలా ఉంటుంది? రోజుకు 50 సార్లైనా మా దొరసాని మీ పేరు అనుకుంటుంది కదా. ఆమెకు మీ మీద ఉండే ప్రేమలో మీకు ఆమె మీద సగం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏదో విధంగా ఆమె ఉన్న చోటికి చేర్చగలను అన్నాడు కుర్రాడు నవ్వుతూ. నేను మోతీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిసినాక వాడు నన్ను అక్కడే ఉండమని వెళ్ళిపోయి కొద్దిసేపట్లో ఒక సంచితో తిరిగి వచ్చాడు. ఆ సంచిలో ఖలీఫా పేరు గల పచ్చడపు తొడుగు ఉన్నది. ప్రతి రాత్రి ఖలీఫా అలాంటి ఉడుపు ధరించి అంతఃపురానికి వెళ్తాడట. ఆయన అభిమాన స్త్రీల గదులు ప్రత్యేకంగా ఒక వరసలో ఉంటాయట. ఆ గదుల మధ్యగా నడిచేటప్పుడు ఆయన ప్రతి వాకిలి వద్ద ప్రత్యేకంగా ఉంచే గిన్నెలలో గురిగింజంత కస్తూరి ఉంచుతాడట. కుర్రాడు నాకు ఈ వివరాలన్నీ చెప్పి, అదే నడవ వెంబడి పోతూ ఉంటే నీకు నీలపు చలవరాతితో కట్టిన మండికం గల ద్వారం కనిపిస్తుంది. ఆ వాకిలి తలుపు తెరుచుకొని లోపలికి వెళితే మా దొరసాని గారు కనిపిస్తుంది అని చెప్పాడు. నేను ఎన్నడూ ఇలాంటి తెగవమారి పనులు చేసిన వాణ్ణి కాను. అయినా ఇంత దూరం వచ్చాక ముందుకు పోక తప్పదు. అందుచేత నేను ఖలీఫా ఉడుపులు ధరించి కస్తూరి డబ్బీ చేతపట్టి రాజభవనపు నడవల వెంబడి రోజు తిరిగేవాడిలాగానే నడుచుకుంటూ ఖలీఫా అభిమాన స్త్రీలుండే నడవ ప్రవేశించి ఒక్కొక్క ద్వారబంధానికి గల గిన్నెలలో కస్తూరి ఉంచుతూ ముందుకు పోసాగాను. ఇలా పోతూ నేను నీలపు చలవరాతి మండికం గల ద్వారం చేరి తలుపు తెరవబోతూ ఉండగా నా వెనక మనుషుల అలికిడి అయ్యింది. తిరిగి చూసేసరికి బోలెడన్ని దివిటీలు కనిపించాయి. ఖలీఫాయే వస్తున్నారు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నేను వెనక్కు పోవడానికి లేదు. అందుచేత ముందుకే పరిగెత్తాను. ఎంత దూరం పరిగెత్తుతాను, ఎక్కడికని పోతాను? ఎక్కడైనా దాక్కుందామనే ఉద్దేశంతో కనిపించిన తలుపు ఒకటి తోసి గబగబా లోపల జొరపడ్డాను. నన్ను చూడగానే లోపల ఉన్న స్త్రీ భయంతో లేచి నిలబడి ముఖానికి మేలి ముసుగు అడ్డం వేసుకుంది. ఆమె ఒక్క కేక పెడితే నాకు ఆయువు మూడుతుంది. నాకు శిరచ్ఛేదమో కొరతో తప్పదు. ఆ కుర్ర వెధవను నమ్మి ఈ ఊబిలో దిగినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ ఆ స్త్రీ కేసి వెర్రిగా చూడసాగాను. ఇంతలోనే మేలి ముసుగు వెనక నుంచి వింత మాటలు వెలువడ్డాయి. అబూ అల్ హసన్ గారా, స్వాగతం. నా చెల్లెలికి మీరంటే ప్రాణం. అది మీకు గట్టి పరీక్ష పెట్టింది. పరీక్షలో మీరు నెగ్గారు. అదృష్ట దేవత మిమ్మల్ని నా గదికి పంపింది గాని
ఇంకే గదిలోకి అడుగుపెట్టినా మీ ప్రాణానికి ముప్పు వచ్చి ఉండేది. మీరేమీ భయపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. కానీ ముందు నాకు ఒక విషయం చెప్పండి. మోతీని ఏం చేద్దామని మీ ఉద్దేశం? అన్నది ఆ స్త్రీ. అమ్మా, ప్రమాణపూర్తిగా నాకు మీ చెల్లెలి పట్ల ఎలాంటి దుర్భావమూ లేదు. ఆమెను ఒకసారి చూస్తే చాలు, నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాను. ఆమె చప్పట్లు తెరిచి నౌకరు కుర్రవాణ్ణి పిలిచి, మా చెల్లెలు మోతీ గదికి వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి పిలుచుకురా అన్నది. మోతీ వచ్చింది. నన్ను చూడగానే ఏమాత్రము బిడియం లేకుండా చేతులు చాచి నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. అదే సమయంలో బయట అలికిడయింది. అక్క చెల్లెళ్ళు నన్నొక పెద్ద పెట్టెలో పెట్టి తాళం వేశారు. కొద్ది క్షణాలకల్లా ఖలీఫా ఆ గదిలోకి వచ్చారు. ఆయన వాళ్ళిద్దరిని చూసి, ఓహో, అక్క చెల్లెళ్ళు ఒకచోటే ఉన్నారా? మోతీ, 2 రోజులుగా ఎక్కడ మాయమయ్యావు? నీ పాట విని ఎంతో కాలమైనట్టుంది. ఏది, ఒక మంచి పాట పాడు అన్నారు. మోతీ అసలే ఆనంద పారవస్యంలో ఉన్నదేమో దివ్యంగా పాడింది. ఖలీఫా పరమానందం చెంది, నీ కంఠంలో ఎంత మాధుర్యం ఉన్నది మోతీ! నా అర్ధరాజ్యమైనప్పటికీ ఇస్తాను. ఏం కావాలో కోరుకో అన్నారు. ప్రభువుల వారు నన్ను మా అక్కను ఇలాగే దయగా చూస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అన్నది మోతీ. నేనిచ్చేది నీవు పుచ్చుకునేది ఏదో ఒకటి అడుగు అన్నారు ఖలీఫా ఎంతో ఆప్యాయంగా. అలా అయితే నా బానిసత్వం తొలగించండి. ఈ గదిలో ఉండే సామగ్రి యావత్తు నాకు ఇప్పించండి అన్నది మోతీ. ఇచ్చేశాను అన్నారు ఖలీఫా. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. మోతీ నౌకర్లను పిలిచి గదిలో ఉండే సామానంతా తీయించి నేనున్న పెట్టెతో సహా సమస్తము మా ఇంటికి చేర్చింది. ఇంకా చెప్పవలసిందేముంది? ఆ రోజే నేను మోతీని శాస్త్రోక్తంగా పెళ్ళాడాను. ఈ విధంగా మీ తాతగారి సామగ్రి, దుస్తులు నాకు లభించాయి. ఇందులో నేను ఒక్క ముక్క దాచలేదు, ఒక్క ముక్క కల్పించలేదు. అహ్మద్ చెప్పిన ఈ కథ విని ఖలీఫా అల్ ముతసిద్ బిల్లా పరమానందం చెందాడు. ఆయన అహ్మద్కు పన్నులన్నీ రద్దు చేయించి తన ఆంతరంగికుల్లో ఒకడుగా నియమించి ఆదరించాడు. కథ సమాప్తం. బేతాళ కథ దుష్కర్మ ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నీవు సజ్జనుడవే, కానీ ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమ పడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారనడానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక రాజుండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితిలేని ప్రేమ. ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసావహించటం చేత రాణికి గారాబం జాస్తయింది. రాను రాను ఆమె కోరికలు మహాదారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయ్యింది. దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి. మామూలుగానే ఆమె కోరిందల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు. రాణి నిండు చోళాలై ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంలో స్నానం చేయాలని ఉన్నదన్నది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు. అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు. నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది. ఈ మాట వింటుంటేనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయ్యింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్లు అరణ్యంలోకి వెళ్ళి ఒక 100 మంది భిల్లులను పట్టుకుని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్లపైన లేని నేరాలేవో మోపి శిరచ్ఛేదానికి ఉత్తర్వు ఇచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ భిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చేయమన్నాడు.
పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరికి వచ్చింది. రక్తాన్ని చూసింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగ శిశువు పుట్టాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్ల వాడే ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి, రాజును ఆయన కొడుకును బయటికి రమ్మనండి అని కేకలు పెట్టాడు. భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్ళండి, ఇందులో వచ్చే నష్టమేమిటి అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయటి ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటికి చూస్తున్నది. బెచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవటంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది. 100 మంది పిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాణ్ణి నేను కదా, ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయస్కుడు అయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసుకు నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంతవాసిలాగా పెరిగాడు. తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలయతీగేవాడు. అతని మనసు దేనికోసమో వెతుకుతున్నట్టుండేది. కానీ తనకేం కావాలో అతనికే తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొల్లు రాకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరూ కూడా తన కుమార్తెను అతనికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఈ పుకారు చాలా దూరం వ్యాపించటం వల్ల అతన్ని పెళ్లాడ నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు వచ్చింది. అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకుని వనలతలు ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్లు అనిపించి అతను నిద్ర లేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తోంది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుటికి వచ్చి, నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె, పేరు కువలయుని. ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది. ఆయన వారిద్దరూ వివాహం ఆడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయన్ని పెళ్లి చేసుకుని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలయిని నిష్కల్మషమైన ఆనందం పొందింది. కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకు ప్రణామం చెయ్యబోతూ ఉండగా ఆయన తన పాదాన్ని ఒక దర్భముళ్ళుపై వేశాడు. కాలిలో దర్భగుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరిచి ఒంటి కాలిపై గెంతి నోటికి వచ్చినట్లు శాపనార్థాలు ఉచ్చరించసాగాడు. సన్యాసి అయిన వాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలయిని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదికి మరల్చి, తొందరపడకు,
నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే. ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుడుపుతుంది. చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. అతని మొహం పొడుగుగా గుర్రం మొహంలా ఉంది. అతను వేణువు ఊదుతూ వీధి వెంబడి వస్తూ ఉంటే ఆ గానం విన్న వాళ్ళందరూ మతులుపోయి తమను తాము మరిచి వెర్రి వేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వాళ్ళు గుర్రం మొహం వాడిని పట్టుకుని దేవికి బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రం మొహం వాడు వాయించాడు. ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు గల హంసలమయమైన మానస సరస్సు, దాని తీరాన ఒక శ్వేత సుందరి కనపడ్డాయి. ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేత సుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన శ్వేత సుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయన్ని కూడా మర్చిపోయాడు. రాజుగారికి మతిపోయిందన్నారు. ఆయనకు మానస సరస్సు చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమరిచి కోట వెలువడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినపడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు. మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి రానిచ్చాడు. ఆమె కువలయిని. కాని ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంటబెట్టుకుని నడిచాడు. రోజులు గడిచిపోతున్నా వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నారు. కువలయిని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యం అవుతున్నది. నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడాయన ఆమెతో. మన దారులు వేరయ్యే చోట గాని చెప్పను అన్నదామె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరి కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్లాలో నాకు తెలియదు. గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన ఆమె పీక పట్టి గట్టిగా నొక్కాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తాను ఆమెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడ్చాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టూ పట్టుకుని ఆమె శరీరాన్ని చేతులలో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా, 100 మంది పిల్లులను చంపి పాపం చేశాడు. ఆ పాపం ఆయనను, ఆయన భార్యను పీడించటమే కాక ఆయన కొడుకును, ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలయన్ని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు. ఆ మనిషితోనూ ఆ పాప కార్యంతోనూ సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది. కువలయునికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది. ఒక ఇల్లు తగలబడితే దాపున ఉండే ఇళ్లన్నీ తగలబడతాయి. అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక కార్యాన్ని అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనమింటికి.